ఈ వీడియోలో ఇంగ్ ఫామ్ తోటి ఏ వెర్బ్స్ రాయకూడదో బోర్డు మీద మీరు చూడొచ్చు. కొన్ని వెర్బ్స్ ఇంగ్స్ తోటి ఈజ్ ఉపయోగించి ప్రజెంట్ పర్ఫెక్ట్ ఫామ్ని రాయకూడదు. ఉదాహరణకి ఎలాంటివి ఇక్కడ వెర్బ్స్ చూద్దాం. విద్యార్థులు వీటిని ఫాలో అవుతారని గమనిస్తున్నాం. లైక్, లవ్, హేట్, థింక్, బిలీవ్, belong, consist, contain, have, understand, forget, remember, see, cost. ఈ వెర్బ్స్ తోటి ఇంగ్ రాయకూడదు. సపోజ్ ఉదాహరణకి ఒక లైన్ ఇక్కడ ఇస్తున్నాను. షీ ఈజ్ లవింగ్ హర్ చిల్డ్రన్. ఈజ్ లవింగ్ అనేది కంటిన్యూస్ ఫామ్, కంటిన్యూస్ యాక్షన్. షీ ఈజ్ లవింగ్ హర్ చిల్డ్రన్ అనేది రాంగ్. మరి రైట్ ఏంటంటే షీ లవ్స్ హర్ చిల్డ్రన్. షీ లవ్స్ హర్ చిల్డ్రన్. షీ లవ్స్ హర్ చిల్డ్రన్ ఆ విధంగా రాయాలి. అదేవిధంగా ఐ యామ్ లైకింగ్ అనకూడదు, ఐ లైక్ అనాలి. ఐ యామ్ లవింగ్ అనకూడదు, ఐ లవ్ అనాలి. ఐ యామ్ హేటింగ్ అనకూడదు, ఐ హేట్ అనాలి, లేదా హీ హేట్స్ అనాలి. థింక్, ఐ థింక్. I think it is wrong. I believe it gives vitamins. I am believing అని రాయకూడదు. బిలాంగ్, ఇట్ ఈజ్ బిలాంగింగ్ అనకూడదు, ఇట్ బిలాంగ్స్ అనాలి. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ అనాలి. అక్కడ ప్రిపోజిషన్ వస్తుంది. కంటైన్, ఇట్ కంటైన్స్ అనాలి, ఇట్ ఈజ్ కంటైనింగ్ అనకూడదు. ఐ ఆమ్ హ్యావింగ్ అనకూడదు, ఐ హ్యావ్ ఎన్ యాపిల్, ఐ హ్యావ్ అ పెన్. ఐ అండర్స్టాండ్ ద మ్యాటర్, ఐ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. ఐ ఆమ్ అండర్స్టాండింగ్ అనకూడదు. ఫర్గెట్టింగ్ అనకూడదు. రిమెంబరింగ్ అనకూడదు. ఇది జనరల్గా కొన్ని లైన్స్ రాసేటప్పుడు అలా రాస్తుంటారు మాట. అది కామన్ ఎర్రర్ అనమాట. అది సి, ఐ ఆమ్ సీయింగ్ ద పిక్చర్ అనకూడదు, ఐ సీ ద పిక్చర్. ఇట్ కాస్ట్స్, ఇట్ ఈజ్ కాస్టింగ్ అనకూడదు. షీ ఈజ్ లవింగ్, ఉదాహరణకి షీ ఈజ్ లవింగ్ హర్ చిల్డ్రన్, షీ అనకూడదు. షీ లవ్స్ హర్ చిల్డ్రన్. సో ఈ వెర్బ్స్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కొన్ని ప్రత్యేకతలు, ఒకే పదాన్ని ఒకే వెర్బ్ని ఉపయోగించే సందర్భాలు రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఆ సందర్భాలని, వాటి యొక్క రూల్స్ని ఫాలో అవ్వాలి మనం. లేకుంటే ఇంగ్లీష్ మొత్తం కన్ఫ్యూజ్గా ఉంటుంది సబ్జెక్ట్ అంతా కూడా. కాబట్టి ఇంగ్ ఫామ్తో ఈ వెర్బ్స్ వచ్చినప్పుడు ఇంగ్ ఫామ్తో రాయడం అనేది రాంగ్ అయిపోతుంది. సపోజ్ మీకు ఇప్పుడు మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఐడెంటిఫై ది రాంగ్ అంటాడు, ఐడెంటిఫై ది రాంగ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అంటాడు. ఐ ఆమ్ లైకింగ్ అని రాసి అండర్లైన్ ద రాంగ్ పార్ట్ అంటాడు, ఎర్రర్ పార్ట్ అంటాడు. అక్కడ నంబర్స్ కూడా ఇస్తాడు. ఐ ఆమ్ లైకింగ్, అక్కడ ఐ ఆమ్ లైకింగ్ అనేది రాంగ్ పార్ట్, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియోలో ప్రజెంట్ మనం ఈ ఇంగ్ ఫామ్తో కలపకూడని వెర్బ్స్ని ప్రజెంట్ చేసాం. సో కాబట్టి మేము టీఎం ఇంగ్లీష్ ఛానల్ N3N నుంచి ప్రతిరోజు 1-2 వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటాం. మీరు పిల్లలు క్లాస్ 6th to ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇస్తూ ఉన్నాం. వాటిని మీరు ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియో మనకి ఎగ్జామ్స్ మోడల్ 10th క్లాస్కి ఎగ్జామ్స్ మోడల్ పేపర్ ఒకటి ప్రజెంట్ చేస్తాం. ఆ మోడల్ పేపర్లో రకరకాలుగా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి సెక్షన్స్, ఏ సెక్షన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రాయాలనేది చూపిస్తాం. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.